తను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అది దేవుడి యొక్క ఉద్దేశం. ఆయన నిలబెట్టాడు, బలహీనమైనటువంటి మనలను నిలబెట్టాడు. ఒకప్పుడు చీకట్లో ఉన్నటువంటి మనలను వెలుగులోనికి రప్పించాడు. ఒకప్పుడు ప్రభునందు పిల్లారా, అంధకారంలో ఉన్నటువంటి మన పట్ల దేవుడు తన సువార్త వెలుగును మన ఎడల ప్రచురింపచేసి, మనసు కలిగినటువంటి ముసుగును తొలగించి, కన్నులకు కలిగినటువంటి ఆ మనోనేత్రాలను వెలిగించి, దేవునికి స్తోత్ర సాక్షులుగా ఉండడానికి, ప్రభు కొరకు జీవించడానికి, స్తోత్రం కలుగాక ఆ యొక్క పనిముట్లుగా ఉండడానికి దేవుడు మనలను నిలబెట్టాడు. ఆమేన్. తన ప్రాణాన్ని సైతం మన కొరకు ప్రాణంగా వెచ్చి, మన కొరకు ప్రభునందు పిల్లారా ఆయన పడరాని పాటలు పడి, అవసరం అనుకుంటే ప్రియ దేవుని పిల్లారా తన చివరి రక్తపు బొట్టును సైతం ఆయన లెక్క చేయకుండా మన కొరకు కార్చి, మన బలహీనత నుంచి ప్రభు మనల్ని విడిపించి, మనను క్రీస్తనే బండ మీద ఆ జిగటి గల దొంగ ఊబిలో నుండి మనల్ని లేవనెత్తి క్రీస్తనే బండ మీద మనల్ని నిలిపాడు. హల్లెలూయా. ఇక పాదములు జారకుండా మనము నిలబడాల్సింది ఎవరు చెప్పనండి? ఆయన చేయిని మనం పట్టుకుంటూ, లేక ఆయన ద్వారా మనము నడిపింపబడుతూ జారిపోకుండా, పడిపోకుండా నిలబడాల్సింది ఎవరి దగ్గర ఆధారపడి ఉందండి? ఎవరి పని అది? దేవుని బిడ్డలుగా మన పని. ఆయన చేయాల్సిందంతా కూడా మన కొరకు ఆయన చేసి ఈ కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకా ఆయన చేయవలసింది ఏమీ లేదు. ఆ కృపలో నిలబడాల్సింది మనం, ఆ పరిశుద్ధతను కాపాడుకోవాల్సింది మనం, ఆ ప్రభు కొరకు వెలిగింపబడాల్సింది మనం, ప్రభు కొరకు జీవించాల్సింది మనం. ఆమేన్.